హైదరాబాద్లో షాప్ ఓపెనింగ్కి వచ్చినటువంటి ఒక బాలీవుడ్ నటికి చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది ఆకతాయిలు ప్రవర్తించినటువంటి ప్రవర్తనతో ఆ బాలీవుడ్ నటి ఒకంత భయాందోళనలకు లోనైనటువంటి నేపథ్యంలో అసలు ఇంతక బాలీవుడ్ నటి ఎవరు, ఆ ఆకతాయిలు ఆ బాలీవుడ్ నటి మీద ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. హైదరాబాద్లో ఒక షాప్ ఓపెనింగ్ చేయడానికి బాలీవుడ్ నటి హైదరాబాద్కి వచ్చింది. షాప్ ఓపెనింగ్ చేసిన తరువాత కొంతమంది ఆకతాయిలు మాత్రం ఆ బాలీవుడ్ నటిని ఆడుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ఘటనలో ఏం జరిగింది అసలు? బేసికల్లీ మన తెలుగు వాళ్ళకి నవరాత్రులు అయ్యే సీజన్ అనుకో, లేదా గణేష్ నవరాత్రులు అనుకో, దసరా నవరాత్రులు అనుకో, ఏదైనా అనుకున్నావు అనుకో, ఆ 2-3 రోజుల్లోనే అది నీకు జరుగుతున్నట్టు అనిపిస్తే అబ్బా దేవుడిదే ఎంత బాగుందో అనుకుంటాం. సేమ్ ఇదే ఎదురైంది ఒక బాలీవుడ్ నటి. తను టీవీ సీరియల్స్లో బాగా ఫేమస్. ఇప్పుడు మనకి ఇక్కడ హరిత గారు వీళ్ళు వాళ్ళ శారీస్ నగలు ఎలా ఫేమస్ అక్కడ ఆవిడ అలా. ఓకే. సో తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అంటే, మీకు ఏమేమి ఇష్టం ఫుడ్ అంటే, మాకు హైదరాబాదీ హలీం అంటే బిర్యానీ అంటే చాలా ఇష్టం అనింది. ఫస్ట్ బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ కదా అని యాంకర్ అడిగితే, అవునవును హైదరాబాద్ బిర్యానీ చాలా స్పెషల్, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తింటాను, పైగా హైదరాబాద్కి నాకు రంజాన్ సీజన్లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఇవిడ ఒక ముస్లిం నటి యాక్చువల్లీ. ఓకే. రంజాన్ సీజన్లో వెళ్ళడం చాలా ఇష్టం, నైట్ షాపింగ్స్ చాలా బాగుంటాయి, చార్మినార్ దగ్గర గాజులు, అండ్ నీకు తెలియని విషయం ఏంటంటే హైదరాబాద్కి సముద్రం లేదు కానీ ప్యూర్ ముత్యాలు దొరుకుతాయి అక్కడ, చాలా ఫేమస్ అని యాంకర్కి చెబుతుంది నటి. ఆవిడ ఎక్స్పీరియన్స్ అంతా. అలా రాత్రులు వెళ్ళి హలీం తింటాము, నేను మా పిల్లలందరం బాగా ఎంజాయ్ చేసి వస్తాము. ఏమో చూద్దాం అంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఏదన్నా మీకు ఆఫర్ వస్తే వెళ్తారంటే, ఏమో అల్లాకి కసమని ఏదో చెప్పింది హిందీలో, చెప్పేసి నిజంగా అవకాశం వస్తే వెళ్తాం కదా ఎందుకు కాదంటారు అన్నట్టుగా ఇంటర్వ్యూ సారాంశం. ఆ ఇంటర్వ్యూ అయ్యి కూడా 1 సంవత్సరం పైన అయ్యింది. ఓకే. బేసికల్లీ అది చూశారు ఒక ఆకతాయి గ్రూప్, వెరైటీ మోసం. ఈవిడకి కాల్ చేసి నెంబర్ ఎలా సంపాదించారో, మరి ఆన్లైన్లో కలిసారో వాట్ ఎవర్, ఆవిడ్ని సంప్రదించి మేడం 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 హైదరాబాద్లో ఇలా ఓల్డ్ సిటీలో ఒక షోరూమ్ ఓపెనింగ్ చీరలది, మీరైతే బాగుంటుంది. అప్పటికీ డౌట్ అడిగింది, హైదరాబాదా, మీకు నా కాంటాక్ట్ ఎవరు ఇచ్చారు? ఇలా ఇలా తెలుసుకున్నాం మేడం. నేనే ఎందుకు అంటే, మీ సీరియల్స్ ఇక్కడ బాగా ఫేమస్. సీరియల్ ఐఎమ్ జస్ట్ అన్ యాక్ట్రెస్, నేనే మెయిన్ లీడ్ కాదు. పైగా అసలు నాకు ఇంత ఊరుగానూరులు ఇంత అభిమానం ఉందని కూడా నాకు తెలియదు. మీరు తప్పకుండా వస్తే బాగుంటుంది మేడం, శారీస్ని మీరు చూపించాలి. యా, టు అండ్ ఫ్రో ఫ్లైట్ ఇస్తాము, అకామిడేషన్ ఇస్తాము, మీరు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారో చెప్పండి. అంటే ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఇలాంటివి వెళ్ళలేదు, బట్ ఇంత ఇవ్వండి అని అడిగింది. ఓకే మేడం, థ్యాంక్ యూ, మీకు వేస్తామంటే ఫ్లైట్ టికెట్ కూడా పంపించేశారు. ఓకే. తనేమనుకుందంటే, అరే అప్పుడెప్పుడో నేను అనుకుంటే అలా ఇలా నెరవేర్చాడు రంజాన్ సీజన్లో, నాకు హైదరాబాద్ నుంచి పిలుపు వచ్చింది, అప్పుడప్పుడు కళ నెరవేరడం అంటే ఇదేనేమో అని ఆనందపడింది. అంతేనే ఇంకా గబగబా వచ్చేసింది. నాతో పాటు ఎవరినన్నా తీసుకురానా, మాకు ఇద్దరికి ఫ్లైట్ అయ్యానని అడిగితే, లేదండి మా బడ్జెట్ ఇంతే ఉంది, జస్ట్ ఓపెనింగ్ అని మీరే రండి అన్నారు. సో తను వచ్చింది. సరేలే అనుకోని వీళ్ళందరికీ చెప్పింది, అమ్మ అది తీసుకురా ఇది తీసుకురా అంటే, తెస్తా అని కొంచెం డబ్బులు అని పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్దాం. అసలు ఈవిడ్నే ఎందుకు పిలవాలనిపించింది వీళ్ళకి? అదే ఇంటర్వ్యూలో మీ నగలు చాలా బాగుంటాయండి, ఎక్కడ కొంటారని యాంకర్ అడిగింది. తనేం చెప్పింది, నేను బేసిక్గా నావే వాడతాను షూటింగ్స్కైనా అనింది. ఒప్పుకుంటారా అని అడిగింది. మా క్యారెక్టర్స్కి ఏముంటాయండి, ఒకటి ఏదైనా తగిలించుకుంటాము, డ్రెస్ చేంజెస్ ఉంటాయి అంతే, పెద్దగా ఏమనిపింది. నేను అప్పటికీ ప్రొడక్షన్ వాళ్ళని చూపించి ఇది నా దగ్గర ఉన్నాయని ఉన్న నగల కలెక్షన్స్ కొంచెం పిక్స్ పెడతాను, వాళ్ళు చూసి పర్లేదు మేడం అంటేనే నేను వేసుకెళ్తా, మరీ హెవీగా ఉండకుండా మరీ డల్గా ఉండకుండా క్యారెక్టర్ తగ్గట్టు వాడతా అని చెప్పింది. ఆ ప్రొడక్షన్ నగలు నేను వాడను, ఎందుకంటే నాకు ఇక్కడ అంతా ఎలర్జీ వస్తుంది. ఒకసారి మెడంతా ఆవిడకి ఏదో అయితే ఒక 2-3 years షూటింగ్స్కి వెళ్ళలేదంట ప్రాబ్లం వల్ల, అందుకు మానేయాల్సి. అప్పటి నుంచి నేను నా సొంత నగలే వాడతాను, వాళ్ళే వాడను అని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇది క్యాప్చర్ చేసి రంజాన్ సీజన్లో పిలిచారు ఆవిడ్ని. ఓకే. కొంచెం నగలేసుకొని వస్తుంది అని. సో ఆవిడ వచ్చేసింది. రావడం దిగాక హోటల్ ఎక్కడ, అకామిడేషన్ ఎక్కడ? హోటల్ కాదు మేడం, మీ అకామిడేషన్ ఇక్కడ ఈ మాసప్ ట్యాంక్ దగ్గర లక్ష్మీనగర్ కాలనీలో ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో అరేంజ్ చేశారు, 2nd floor.
ఇక్కడ ఎందుకు అని అడిగితే, మేడం మీకు తెలియంది కాదు కదా, ఇక్కడ ఓయోలు హోటల్లో మీలాంటి వాళ్ళు దిగితే అసహ్యంగా చూస్తారు, ఏవేవో అంటారు, బాగోదు మేడం ఇది, అందుకని మంచిగా మీకు హౌస్ అరేంజ్ చేసాము, ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, ఇది ఇల్లు లాగా, మీకు నచ్చింది వండుకోవచ్చు, ఏమైనా తెప్పించుకోవచ్చు, చాలా బాగుంటుంది చూడండి. ఆమెకు నచ్చింది, అంటే వీళ్ళు చెప్పేది బాగున్నాయి, అందులో దిగింది. ఇక షాప్ ఎప్పుడు అంటే రేపు తెల్లారితేనో చెప్పారు. రాత్రి సడన్గా ముగ్గురు వచ్చారు, ఈ ముసలిది కూడా ఏమే సరిగ్గా కూర్చొని రౌడీలా తయారైంది. అదేంటి అర్థం కావట్లేదు వీళ్ళకి. ముగ్గురు మనుషుల లోపల తూరి నువ్వు మాతో వ్యభిచారం చేయాలి, ఒప్పుకుంటావా లేదా అన్నారు ఫస్ట్. ఈవిడకి అర్థం కాక వీళ్ళు పట్టుకుంటే వాళ్ళని విడిపించుకొని గబగబా బాత్రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని లోపల నుంచి అరుస్తూ ఉంది, హెల్ప్ 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 అని. పైనుంచి కింద నుంచి ఎవరో వస్తారు, గట్టిగానే అరుస్తుంది. అవును. అండ్ ఇటు నుంచి అటు వాటర్ పడేస్తుంది, ఎవరైనా చూస్తారేమో అని. ఉంటాయి కదా పైన, అది ఇట్లా అట్లా ఇట్లా వాటర్ పడేస్తా, సోప్స్ ఇసురుతా, బ్రష్లు ఇసురుతా అరుస్తా ఉంది. లోపల వాళ్ళకి ఏం భయం వేసిందో తెలియదు. ఈవిడ నగలు అంటే అక్కడ బ్యాగ్లో ఉన్నవి ఏవో ఉంటే అవి, ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పట్టుకొని వెళ్ళిపోయారు. ఓకే, ఇంతే. తర్వాత మిగతా వాళ్ళు వచ్చేసి ఈవిడ్ని విడిపించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈవిడ కంప్లైంట్ పెట్టింది, ఇలా పిలిస్తే వచ్చానండి, ఇలా ఇలా జరిగింది అని. సో బాలీవుడ్ నటిని పిలిచి మన వాళ్ళు వ్యభిచారకు. అంటే ఇంతకీ ఆ దుండగులు ఆవిడ్ని ఏం టార్గెట్గా చేసుకొని ఇలా చిత్రహింసలు పెట్టారు? టార్గెట్ ఏమీ లేదు, యాక్చువల్గా దోచుకోవడానికే పిలిచారు. ఓకే, ఆవిడ దగ్గర ఉన్నటువంటి నగదు దోచుకోవడానికే, నగలు డబ్బులు కూడా. ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది, ఎప్పుడన్నా హైదరాబాద్ చాలా స్పష్టంగా చెప్పింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆర్టిస్టులు జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు హోమ్ టూర్లు కూడా చేస్తూ ఉంటారు. అవును, నిజమైన బంగారం కూడా చూపిస్తారు, మా పాతకాలది ఇది అని. చాలా జాగ్రత్త. తను చెప్పిన ఇంటర్వ్యూలో చూడు ఎంత జాగ్రత్తగా చెప్పిందో. నేను బంగారు నగలే వేసుకుంటానండి, దేవుడి దేవులో నాకు కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయని చెప్పింది. నెక్స్ట్ హైదరాబాద్ అంటే చాలా ఇష్టం, వెళ్ళినప్పుడల్లా కొంచెం మంచిగా డబ్బులు పట్టుకొని వెళ్ళి అన్నీ కొంటాను. లాడ్ బజార్లో బ్యాంగిల్స్ ఉంటాయి, అవి ఇవి దొరుకుతాయి, వెళ్ళినప్పుడల్లా కొంచెం ఎక్కువే షాపింగ్ చేస్తాను. ఎక్కువ షాపింగ్ చేస్తామంటే అర్థం ఏంటి, ఎక్కువ డబ్బులు తీసుకెళ్తామనే కదా. అది టార్గెట్ చేసి పిలిచారు. వీళ్ళు వేసింది ఒక ఫ్లైట్ టికెట్, మహా అంటే 5,000. ఆవిడ వచ్చేసింది. తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు లేవేమో, మేబీ హోటల్ బెటర్, అంటే హోటల్లో ఏదైనా చేస్తే దొరికిపోతాం కదా పోలీసులకి ఈజీగా, వాళ్ళది కాదు. సో ఒక అపార్ట్మెంట్ టార్గెట్ చేసి అక్కడ ముసలావిడ పెట్టి వాళ్ళ ఇల్లుని ఏదో చేశారు. ఇప్పుడు పోలీసులు వచ్చి ఏం చేశారు, ఇల్లు సీజ్ అయిపోయింది, హౌస్ సీజ్ చేశారు. ఏం మిగిలింది, కొన్ని కోట్లు నష్టంగా. ఇవాళ రేపు అపార్ట్మెంట్ ఎంత హైదరాబాద్ లో, పైగా మాసప్ ట్యాంక్ ఏరియా అంటే మంచి ఏరియానే. ఇంతకీ బాలీవుడ్ నటి సేఫ్ గా ఉన్నారు లేదా ఇప్పుడు? ప్లెజెంట్, షీ సేఫ్ అంటే చాలా చాకచక్యంగా బాత్రూమ్కి వెళ్ళి తలుపేసుకుంది కాబట్టి సరిపోయింది. లేదు అంటే ఇంకేమన్నా అయిపోయేది తన లైఫ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.